హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐడియల్ గ్యాస్ లా అండ్ డెరివేషన్. సో there are several ways to derive the ideal gas. So first of all, one is Avogadro's law and state that volume of gas is directly proportional to number of moles, that is V is directly proportional to, and Boyle's law, V is inversely proportional to pressure, and Charles law, according to Charles law, V is directly proportional to T. So the ideal gas equation మనం డిరైవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా మనకు తెలిసి ఉండాలి. సో ఈ ఈక్వేషన్ బట్టి అకార్డింగ్ టు అవగాడ్రోస్ లా అండ్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 and this is the equation 2 and this is the equation 3. So according to the relation between equation 1 and 2 and 3, so the relation between equation 1 and 2 and 3 ఏమొస్తుందంటే V అనేది కామన్ ఉంది కాబట్టి V is inversely proportional to ఈ చూడండి N T and P రాసుకోవచ్చు, NTP, equation 1 and 2 and 3. So converting this inversely proportionality into constant. So this is converted into inversely proportional to constant temperature అని అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే V is equal to N, ఒక కాన్స్టెంట్ R తీసుకుంటాం, RT/P. So rearranging we get PV is equal to nRT. So this is the ideal gas equation. ఏం లేదండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా నుండి వస్తుంది. ఐడియల్ గ్యాస్ equation. So here P is equal to pressure, V is equal to volume of gas. సో దీంట్లో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి కూడా ఒక 1 మార్క్ ఉంటుంది మనకి. నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ R is equal to gas constant and T is the temperature. సో గైస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బాయిల్స్లో, చార్లెస్లో, అవగాడ్రోస్లో నుండి అది తెలిస్తే మనకి ఇది వస్తుంది. సో ఫుల్ ఈక్వేషన్ ఆఫ్ బాయిల్స్లో, చార్లెస్లో, అవగాడ్రోస్లో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.